ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు లక్ష్మీ తెలుగు టెక్. నేను మీ మునిలక్ష్మిని. తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్కి స్వాగతం. ఈ వీడియోలో శ్రీవారి భక్తులకు శుభవార్తను తెలియజేస్తూ వివిధ సేవల ద్వారా భక్తులు తిరుమలలో శ్రీవారి సేవ చేయడానికి టీటీడీ వారు అవకాశం కల్పిస్తున్నారండి. దీని కొరకు శ్రీవారి సేవ బుకింగ్ వెబ్సైట్లో కూడా మార్పులు చేయబోతున్నారు. దీనికి సంబంధించి టీటీడీ నుంచి వచ్చిన అఫీషియల్ అప్డేట్ గురించి, ఇంకా ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను, అలాగే శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను ఈ వీడియో రూపంలో వివరించే ప్రయత్నం చేస్తానండి. సో ఈ వీడియో ఎక్కడ మిస్ కాకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు. అలాగే వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు పర్టికులర్గా మన వీడియోస్ని లైక్ చేయాల్సిందిగా కోరుచున్నాను. ఓం నమో వెంకటేశాయ. ముందుగా నిన్నటి రోజున అనగా జూన్ 29వ తేదీ ఆదివారం రోజున 88,497 మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోగా 29,054 మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలను సమర్పించుకున్నారు. అలాగే 4,34,00,000 రూపాయలు భక్తులు కానుకల రూపంలో స్వామివారికి హుండీలో సమర్పించుకున్నారు. ఈ రోజు తిరుమల కొండపై భక్తుల రద్దీ అయితే సాధారణంగా ఉంది. ఈ రోజు ఉదయం 6 గంటల సమయానికి శ్రీవారి ధర్మ దర్శనం అంటే ఎటువంటి టోకన్స్ లేకుండా స్వామివారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2లోని 10 కంపార్ట్మెంట్లో దర్శనం కోసం వేచి ఉన్నారు. ఇలా వేచి ఉన్నటువంటి భక్తులకే దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 6 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఇకపోతే ఈ రోజు ఎటువంటి దర్శనం టోకెన్స్ లేకుండా నేరుగా తిరుమలకొచ్చి స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి కొత్తగా ఈ రోజు ఎవరైతే ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో జాయిన్ అయ్యారో ఆ భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 10 నుంచి 12 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. భక్తుల రద్దీని బట్టి దర్శనాలు పూర్తయ్యే ఈ సమయాలలో కూడా మార్పులు ఉంటాయి. కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు. అలాగే తిరుమల స్వామివారి దర్శనాలకు వచ్చే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ ఆధార్ కార్డులను తమ వెంట తీసుకుని రావాల్సిందిగా కోరుచున్నాను. ఇకపోతే ఈరోజు తిరుపతి ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకన్స్ కావచ్చు, ఇంకా శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకన్స్ ను కావచ్చు తీసుకొని స్వామివారి దర్శనంకి వచ్చిన భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 3 నుంచి 4 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. అలాగే ఈరోజు 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ను కావచ్చు, 500 రూపీస్ వర్చువల్ సేవా దర్శనం టికెట్స్ ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 2 నుంచి 3 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఇకపోతే వివిధ సేవల ద్వారా భక్తులు తిరుమలలో శ్రీవారి సేవ చేయడానికి అవకాశం కల్పిస్తున్నట్టు టీటీడీ నుంచి వచ్చిన అఫీషియల్ అప్డేటు. వృత్తి నిపుణులైన శ్రీవారి సేవకుల కోసం ప్రత్యేక అప్లికేషన్ టీటీడీ అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి గారు వృత్తి నిపుణులైన శ్రీవారి సేవకుల కోసం నెల రోజుల్లో ప్రత్యేక అప్లికేషన్ రూపొందించనున్నట్లు టీటీడీ అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి గారు తెలియజేశారు. తిరుమలలోని అన్నమయ్య భవన్లో సోమవారం వృత్తి నిపుణుల శ్రీవారి సేవపై జేఈఓ శ్రీ వీరబ్రహ్మం గారితో కలిసి ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వృత్తి నిపుణులను శ్రీవారి సేవ ద్వారా టీటీడీలో ముఖ్యమైన 10 విభాగాల్లో వారి సేవలను ఉపయోగించుకునేందుకు కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు. సాంకేతిక విభాగాల్లో కూడా సాంకేతిక నిపుణుల సేవలను వినియోగించుకోవాలని నిర్ణయించామని చెప్పారు. ప్రతి విభాగంలో అవసరాన్ని బట్టి శ్రీవారి సేవ ద్వారా వారి సేవలను వినియోగించేలా చర్యలు చేపట్టాలని తెలిపారు. రాబోయే రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వృత్తి నిపుణుల సేవలను వినియోగించుకొని టీటీడీ వ్యవస్థను మెరుగుపరిచేందుకు కృషి చేయాలన్నారు. కార్యనిర్వాహక ప్రక్రియలో సమస్యలు తలెత్తకుండా స్థానిక అనుమతులు తీసుకోవాలన్నారు. ముందుగా ప్రయోగాత్మకంగా ఈ విధానాన్ని ప్రవేశపెట్టి తరువాత పూర్తి స్థాయిలో అమలు చేస్తామని తెలిపారు. త్వరలోనే దీనిపై నిర్దిష్ట ప్రక్రియా విధానాన్ని రూపొందించి సుస్థిర వ్యవస్థగా మార్చేందుకు కృషి చేయాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ ఆర్వి కుమార్ గారు, బర్డ్స్ డైరెక్టర్ డాక్టర్ జగదీష్ గారు, సిఈ శ్రీ సత్యనారాయణ గారు, ఐటీజీఎం శ్రీ శేషారెడ్డి గారు, హెచ్డిపిపి సెక్రటరీ శ్రీ రఘురామ్ గారు, డిప్యూటీ ఈఓ శ్రీ రాజేంద్ర గారు, శ్రీ సోమన్ నారాయణ గారు, సిఎండి శ్రీమతి నర్మదా గారు, డిఈఓ శ్రీ వెంకట సునీల్ గారు, డిసిఎఫ్ శ్రీ శ్రీనివాసులు గారు, ఇతర అధికారులు పాల్గొన్నారు. టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడినది. ఇదండి వివిధ సేవల ద్వారా శ్రీవారి భక్తులు తిరుమలలో శ్రీవారి సేవ చేయడానికి టీటీడీ వారు మరికొన్ని అవకాశాలైతే కల్పిస్తున్నారండి. దీనికి సంబంధించి టీటీడీ నుంచి వచ్చిన అఫీషియల్ అప్డేట్ ఇది. వృత్తి నిపుణులైన శ్రీవారి సేవకుల యొక్క సేవలను ఉపయోగించుకోవడానికి, వారు సేవల్ని బుక్ చేసుకోవడం కోసం ఒక ప్రత్యేక అప్లికేషన్ ని కూడా టీటీడీ వారు రూపొందిస్తున్నారు. సో శ్రీవారి సేవ బుకింగ్ వెబ్సైట్ లో మరికొన్ని కొత్త ఆప్షన్స్ అయితే యాడ్ అయ్యే అవకాశం
అవకాశం ఉందండి. రీసెంట్ గా అయితే సీనియర్ సేవక్ శ్రీవారి సేవలు అంటే 45 సంవత్సరాల పైన 70 సంవత్సరాల లోపు వయసు కలిగిన వారు రిటైర్డ్ ఎంప్లాయీస్ కావచ్చు లేదా ఎస్ఎస్సి క్వాలిఫికేషన్ అంటే 10th క్లాస్ క్వాలిఫికేషన్ తో ఆడవారు కావచ్చు మగవారు కావచ్చు సీనియర్ సేవక్స్ శ్రీవారి సేవని బుక్ చేసుకొని 15 రోజులు కావచ్చు 30 రోజులు కావచ్చు లేదా 90 రోజులు కావచ్చు శ్రీవారి సేవ తిరుమలలో చేసే అవకాశాన్ని అయితే రీసెంట్ గా టీటీడీ వారు స్టార్ట్ చేయడం జరిగింది. భక్తులు కూడా ఈ సీనియర్ సేవక్ శ్రీవారి సేవని బుక్ చేసుకొని తిరుమలలో ఆ సేవను అయితే చేస్తూ ఉన్నారండి. అలాగే రీసెంట్ గా జనరల్ కోటాలో ఎస్ఎస్సి క్వాలిఫికేషన్ అంటే 10th క్లాస్ క్వాలిఫికేషన్ తో మగవారు పరకామణి సేవని బుక్ చేసుకొని ఎస్ఎస్సి క్వాలిఫికేషన్ తో పరకామణి సేవ చేసే అవకాశాన్ని కూడా కల్పిస్తున్నారు. అయితే ఈ జనరల్ కోటాలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర ఈ రాష్ట్రాలకు చెందిన భక్తులు మాత్రమే 10th క్లాస్ క్వాలిఫికేషన్ తో పరకామణి సేవని బుక్ చేసుకొని మగవారు పరకామణి సేవ చేయడానికి అవకాశం కల్పిస్తున్నారండి. సో ఈ వృత్తి నిపుణులైన శ్రీవారి సేవకుల కోసం ప్రత్యేక అప్లికేషన్ ను కూడా రూపొందిస్తున్నట్టు టీటీడీ వారు తెలియజేస్తున్నారు. కాబట్టి త్వరలోనే శ్రీవారి సేవ బుకింగ్ వెబ్సైట్ లో ఈ కొత్త ఆప్షన్ ని కూడా యాడ్ చేసి భక్తులు బుక్ చేసుకోవడానికి రిలీజ్ చేసే అవకాశం ఉంది. ఏది ఏమైనప్పటికీ మరికొంతమంది శ్రీవారి భక్తులు తిరుమలలో సేవ చేయడానికి టీటీడీ వారు త్వరలోనే అవకాశం కల్పిస్తున్నారు. ఇదైతే శ్రీవారి భక్తులకు ఒక పెద్ద శుభవార్తనే చెప్పవచ్చండి. ఇకపోతే శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేస్తానండి. ముందుగా కవిత గారు, సిఆర్ఓ ఆఫీస్ దగ్గర రూమ్స్ 24 hours ఇస్తున్నారా చెప్పండి మేడం అని అడుగుతున్నారు. తిరుమల కొండపై ఆఫ్లైన్ అకామిడేషన్ కేవలం సిఆర్ఓ ఆఫీస్ వద్ద మాత్రమే ఇస్తారండి. అయితే తెల్లవారుజామున 5 గంటలకి సిఆర్ఓ ఆఫీస్ వద్ద కౌంటర్స్ ని ఓపెన్ చేసి భక్తులకి ఆఫ్లైన్ లో రూమ్స్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. 24 గంటల పాటు సిఆర్ఓ ఆఫీస్ వద్ద ఈ ఆఫ్లైన్ అకామిడేషన్ కౌంటర్స్ అయితే ఓపెన్ లో ఉండవు. తెల్లవారుజామున 5 గంటలకి కౌంటర్స్ ని ఓపెన్ చేసినప్పుడు ఎన్ని గంటల వరకైతే ఆ రూమ్స్ అవైలబుల్ లో ఉంటాయో అన్ని గంటల వరకు మాత్రమే ఈ కౌంటర్స్ ఓపెన్ లో ఉంటాయండి. భక్తుల రద్దీ అధికంగా ఉంది అనుకోండి, ఉదయం 10 లేదా 11 గంటలకి రూమ్స్ అన్ని కూడా కంప్లీట్ గా బుక్ అయిపోతాయి కాబట్టి కౌంటర్స్ క్లోజ్ చేస్తారు. లేదు భక్తుల రద్దీ సాధారణంగా ఉంది, రూమ్స్ అవైలబుల్ లో ఉన్నాయి అనుకోండి, అలాంటప్పుడు మధ్యాహ్నం 2 లేదా 3 గంటల వరకు కూడా సిఆర్ఓ ఆఫీస్ వద్ద ఈ ఆఫ్లైన్ అకామిడేషన్ కౌంటర్స్ అనేవి ఓపెన్ లో ఉంటాయి. తిరుమల కొండపై ఆఫ్లైన్ లో అకామిడేషన్ అవైలబుల్ లో ఉన్నంత సేపు ఈ కౌంటర్స్ అయితే ఓపెన్ లో ఉంటాయండి. అలాగే నెక్స్ట్ నాగరాజు గారు, అక్క మా పాపకి 11 months మేము సుపదం ఎంట్రీ ద్వారా దర్శనం చేసుకోవచ్చు అని అడుగుతున్నారు. మీ పాపకి 11 months అంటున్నారు కాబట్టి మీరు సుపదం ఎంట్రీ ద్వారా ఫ్రీ దర్శనం చేసుకోవచ్చు అండి. బిలో 1 year అంటే సంవత్సరం లోపు చిన్నపిల్లల తల్లిదండ్రులు సుపదం ఎంట్రీ ద్వారా ఫ్రీ దర్శనం చేసుకోవచ్చు. అయితే ఈ దర్శనం చేసుకోవడానికి మీ బిలో 1 year బేబీ యొక్క బర్త్ సర్టిఫికెట్ కానీ లేదా ఆధార్ కార్డు కానీ ఈ రెండు లేవు అనుకుంటే హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేసినప్పుడు డిశ్చార్జ్ సమ్మరీ ఇచ్చుంటారు కదండి, బేబీకి సంబంధించి ఈ మూడింటిలో ఏదైనా ఒకటి కంపల్సరీ మీరు ఒరిజినల్ తీసుకురావాలి. అండ్ అలాగే తల్లి తండ్రి యొక్క ఆధార్ కార్డ్స్ కూడా మీరు తీసుకొని వచ్చి మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 6 గంటల లోపు మీరు ఎప్పుడైనా సుపదం ఎంట్రీ వద్ద రిపోర్ట్ చేస్తే మిమ్మల్ని సుపదం ఎంట్రీ ద్వారా స్వామివారి ఫ్రీ దర్శనం అలో చేస్తారు. అయితే సుపదం ఎంట్రీ ద్వారా బిలో 1 year బేబీతో పాటుగా ఆ బేబీ యొక్క తల్లి తండ్రిని ఇంకా ఆ బేబీకి అక్క కానీ అన్న కానీ 12 సంవత్సరాల లోపు వారి కన్నా ఉంటే వారిని మాత్రమే అలో చేయడం జరుగుతుంది. అంతేకాని రిమైనింగ్ ఫ్యామిలీ మెంబర్స్ అంటే నానమ్మ తాతయ్య, అమ్మమ్మ తాతయ్య, మేనత్త మేనమామ ఇలా రిమైనింగ్ ఫ్యామిలీ మెంబర్స్ ని సుపదం ఎంట్రీ ద్వారా అలో చేయరండి. అలాగే నెక్స్ట్ ప్రభాకర్ గారు, మేడం సాలకట్ల బ్రహ్మోత్సవాలు మంత్ డేట్స్ చెప్పరా అని అడుగుతున్నారు. ఈ 2025 సంవత్సరంలో తిరుమల శ్రీవారికి సాలకట్ల బ్రహ్మోత్సవాలను సెప్టెంబర్ 24వ తేదీ నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు నిర్వహిస్తున్నారండి. సెప్టెంబర్ 24వ తేదీన బ్రహ్మోత్సవాలు ప్రారంభమైతే అక్టోబర్ 2వ తేదీతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా సెప్టెంబర్ 28వ తేదీ స్వామివారికి గరుడ వాహన సేవను నిర్వహిస్తున్నారు. అలాగే నెక్స్ట్ కేవీ చాలి గారు, మేడం ఎస్ఎస్టీ టోకెన్స్ ఇచ్చే టైమింగ్స్, ప్లేస్ ఇన్ఫర్మేషన్ చెప్పండి అని అడుగుతున్నారు. కొండ కింద తిరుపతిలో 3 places లో ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకెన్స్ అనగా స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్స్ అనేవి ఇస్తున్నారండి. ఒకటి తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ అంటే మెయిన్ బస్టాండ్ కి ఆపోజిట్ లో ఉన్న శ్రీనివాసం కాంప్లెక్స్, 2 తిరుపతి రైల్వే స్టేషన్ ముందు వైపున ఉన్న విష్ణు నివాసం, 3 అలిపిరి బస్టాండ్ కి దగ్గరలో ఉన్న భూదేవి కాంప్లెక్స్. తిరుపతిలోని ఈ 3 places లో కూడా ప్రతిరోజు సాయంత్రం 3:30 లేదా 4 గంటల నుంచి భక్తులకి ఈ ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకెన్స్ అనేవి ఇస్తారు. వన్స్ సాయంత్రం 4 గంటల సమయంలో ఈ టోకెన్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తే ఎన్ని గంటల వరకు ఈ టోకెన్స్ అవైలబుల్ లో ఉంటాయనే చెప్పలేం. డిపెండ్ ఆన్ రష్ బట్టి ఆ టోకెన్స్ అయిపోవడం జరుగుతుంది. అండ్ అలాగే శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకెన్స్ ని కూడా ప్రతిరోజు సాయంత్రం 4 గంటల నుంచి అలిపిరి వద్ద గల భూదేవి కాంప్లెక్స్ లో ఇవ్వడం జరుగుతుందండి. శ్రీవారి మెట్టు మార్గంలో నడిచి వెళ్ళాలి అనుకునే భక్తులు భూదేవి కాంప్లెక్స్ లో దివ్య దర్శనం టోకెన్స్ ను తీసుకొని మీరు శ్రీవారి మెట్టు మార్గంలో నడిచి వెళ్లి 1200 మెట్టు వద్ద ఆ టోకెన్ ని స్కాన్ చేయించుకోవాలి. తిరుపతిలో ఆఫ్లైన్ లో ఇస్తున్న ఎస్ఎస్టీ టోకెన్స్ కావచ్చు, శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకెన్స్ కావచ్చు, ఆ రోజుకు సంబంధించి ఎన్ని టోకెన్స్ ఇస్తున్నారు, ఏ
ఏ టైమ్స్ లో ఆ టోకెన్స్ రన్నింగ్ లో ఉన్నాయి అండ్ ఏ రోజు ఎన్ని గంటలకు ఆ టోకెన్స్ అయిపోతున్నాయి అనే దానికి సంబంధించి ప్రతి రోజు కూడా స్టేటస్ అనేది మన ఛానల్ టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్లో పోస్ట్ చేస్తూ ఉన్నాము. సో టీటీడీకి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ ని కావచ్చు, ఇంకా తిరుపతి ఆఫ్లైన్ టోకెన్స్ కి సంబంధించిన స్టేటస్ ని కావచ్చు, మీరు ఎప్పటికప్పుడు అందరికంటే ముందుగా పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. ఆ రెండింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది. అలాగే నెక్స్ట్ హర్షిత గారు, మేడం సెప్టెంబర్ లో తిరుమలలో మాకు రూమ్ కావాలి మేడం, ఆఫ్లైన్ లో 500 రూపీస్ రూమ్ ఎలా రిజిస్టర్ చేసుకోవాలి చెప్పండి మేడం గారు అని అడుగుతున్నారు. తిరుమల కొండపై ఆఫ్లైన్ అకామిడేషన్ అనేది కేవలం సిఆర్ఓ ఆఫీస్ వద్ద మాత్రమే ఇస్తారండి. అయితే సిఆర్ఓ ఆఫీస్ వద్ద ఆఫ్లైన్ లో అకామిడేషన్ 2 కేటగిరీస్ లో అవైలబుల్ లో ఉంటుంది. కేటగిరీ ఏలో 50 రూపాయల రూమ్స్, 100 రూపాయల రూమ్స్ అందుబాటులో ఉంటాయి. కేటగిరీ బిలో 1000 రూపాయల రూమ్స్, 1518 రూపాయల రూమ్స్ అందుబాటులో ఉంటాయి. మీరు సిఆర్ఓ ఆఫీస్ వద్ద ఆఫ్లైన్ లో రూమ్ కి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి వెళ్ళినప్పుడు కేటగిరీ ఏనా కేటగిరీ బీనా, ఏ కేటగిరీకి సంబంధించి మీకు రూమ్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనుకుంటున్నారు ఆ కేటగిరీ మీరు అక్కడ ఉన్న కౌంటర్ల వారికి చెప్తే ఆ కేటగిరీలో మీకు ఆఫ్లైన్ లో రూమ్ కి రిజిస్ట్రేషన్ చేస్తారు. అలా రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీ రిజిస్ట్రేషన్ నెంబర్ కి రూమ్ అలాట్ అయ్యే సమయానికి ఆ కేటగిరీలో ఏ ప్రైజెస్ ఆఫ్ రూమ్స్ అవైలబుల్ లో ఉంటే ఆ రూమ్ అనేది మీకు అలాట్ చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కేటగిరీ ఏలో రూమ్ కి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు అనుకోండి. కేటగిరీ ఏలో 50 రూపాయల రూమ్స్, 100 రూపాయల రూమ్స్ ఉంటాయి. సో మీరు కేటగిరీ ఏకి రూమ్ కి రిజిస్ట్రేషన్ చేసుకుంటే మీ రిజిస్ట్రేషన్ నెంబర్ కి రూమ్ అలాట్ అయ్యే సమయానికి 50 రూపాయల రూమ్స్ అవైలబుల్ లో ఉంటే 50 రూపాయల రూమ్స్ ని మీకు అలాట్ చేస్తారు. లేదు 100 రూపాయల రూమ్స్ అవైలబుల్ లో ఉంటే 100 రూపాయల రూమ్స్ అలాట్ చేయడం జరుగుతుందండి. అంటే తిరుమల కొండపై ఆఫ్లైన్ లో రూమ్ కి రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు కేటగిరీ ఏ ఆర్ కేటగిరీ బి ఇలా కేటగిరీని మాత్రమే మనం సెలెక్ట్ చేసుకొని ఆఫ్లైన్ లో రూమ్ కి రిజిస్ట్రేషన్ చేసుకోగలం. అంతేకాని మనకి కావాల్సిన పర్టికులర్ ప్రైజెస్ ఆఫ్ రూమ్ ని సెలెక్ట్ చేసుకొని ఆఫ్లైన్ లో రూమ్ కి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అవకాశం లేదు. అండ్ 500 రూపీస్ రూమ్ కి తిరుమలలో ఆఫ్లైన్ లో రూమ్ కి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అవకాశం లేదండి. అలాగే నెక్స్ట్ గణేష్ గారు, దివ్య దర్శనం టికెట్ తీసుకొని అలిపిరి మెట్ల మార్గం ద్వారా కూడా వెళ్ళొచ్చా లేదా కేవలం శ్రీవారి మెట్ల ద్వారా మాత్రమే వెళ్ళాలా అని అడుగుతున్నారు. అలిపిరి వద్ద గల భూదేవి కాంప్లెక్స్ లో దివ్య దర్శనం టోకెన్స్ ను తీసుకున్నటువంటి భక్తులు ఖచ్చితంగా శ్రీవారి మెట్టు మార్గంలోనే నడిచి వెళ్లి 1200 మెట్టు వద్ద ఆ టోకెన్ ని స్కాన్ చేయించుకుంటేనే ఆ టోకెన్ వ్యాలిడ్ అయి మిమ్మల్ని ఆ టోకెన్ పై స్వామివారి దర్శనం అనుమతిస్తారండి. అంటే భూదేవి కాంప్లెక్స్ లో దివ్య దర్శనం టోకెన్స్ తీసుకున్న వాళ్ళు కంపల్సరీ శ్రీవారి మెట్టు మార్గంలోనే నడిచి వెళ్ళాలి. ఒకవేళ మీరు భూదేవి కాంప్లెక్స్ లో ఎస్ఎస్టీ టోకెన్ తీసుకున్నారు అనుకోండి. ఎస్ఎస్టీ టోకెన్ తీసుకున్నటువంటి భక్తులు అలిపిరి నడక మార్గంలో నడిచైనా వెళ్ళవచ్చు లేదా ఘాట్ రోడ్ మార్గంలో వెహికల్ అయినా తిరుమలకి వెళ్ళవచ్చు. అందులో ఎలాంటి ఇబ్బంది లేదు. దివ్య దర్శనం టోకెన్స్ ని తీసుకున్నటువంటి భక్తులు మాత్రం ఖచ్చితంగా శ్రీవారి మెట్టు మార్గంలోనే నడిచి వెళ్ళాలి. ఓకే అండి, ఈ వీడియోలో ఇప్పటి వరకు ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను, ఇంకా టీటీడీ నుంచి వచ్చిన లేటెస్ట్ అప్డేట్స్ గురించి, అలాగే శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేశానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు, అలాగే షేర్ చేయగలరు. ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు కనుక ఉంటే కాల్ మీ ఫర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.